జగన్ ఆలోచించుకోవాల్సింది ఒకటే, తన చుట్టూ ఉండాల్సిన టీం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి బోలెడు అవకాశాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, నో డౌట్ ఎట్ ఆల్. ఈవెన్ ఆ కార్పొరేషన్స్ వాటిట్లో 50% రిజర్వేషన్ ఇచ్చాడు, మహిళలకి 50% ఇచ్చుకొచ్చాడు. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు వరకు ఎప్పుడూ జరగలేదు. అంతమందికి పదవులు వచ్చినాయి కానీ అధికారంలోకి రాలేదు. అయితే ఎందుకని? ఈ పదవులు పొందినటువంటి వాళ్ళకి అందరు కింద స్థాయిలో వీళ్ళందరికీ ఇస్తున్నారనే రెడ్లు దూరం అయ్యారు. ఇప్పుడు రెడ్లని పక్కన పెట్టుకునే ఉన్నారు. అందరూ చుట్టూ కనబడుతున్న వాళ్ళందరూ ఒక్క సామాజిక వర్గమే ప్రధానంగా కనబడుతుంది. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లా అంతా రెడ్డినే. ఇక్కడ కావాల్సినటువంటిది మిగతా కులాల వాళ్ళని కూడా. అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు ఇప్పుడు పేరుని నాని ఈ గొడవ కేసు నేపథ్యంలో కాస్త సైడ్ ట్రాక్ అయ్యారు. మెయిన్లీ అంబటి రాంబాబు తెర ముందు కనిపిస్తున్నారు. అదే సందర్భంలో బయట ఓవరాల్గా చూసుకుంటే ఆయన చుట్టూ తిరిగే వాళ్ళల్లో అన్ని కమ్యూనిటీస్ ఉండేటట్టు చూసుకోవాలి. డామినేటింగ్ రోల్ కనిపించాలి పార్టీలో. వీళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని గమనించాలి. బొత్స సత్యనారాయణ కనబడుతున్నారు కానీ ఆయన విశాఖ అక్కడికే పరిమితం అవుతున్నారు, ఇక్కడికి వచ్చి కనబడట్లేదు. అవి ఆలోచించుకోవాల్సిందే. అన్ని వర్గాలలోకి బలమైనటువంటి నాయకులు ఉన్నారు అన్నటువంటి సిగ్నల్ వెళ్లాల్సిన అవసరం ఉంది.